భారత్లోని 10 ప్రధాన నగరాలలో స్వల్పకాలిక వాయు కాలుష్యానికి ఏటా సుమారు 33,000 మంది బలవుతున్నట్టు లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అనే జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. 2008-2019 మధ్య కాలంలో PM 2.5 సూక్ష్మధూళి కణాల ప్రభావం కారణంగా సంభవించిన మరణాలపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం ఢిల్లీలో అత్యధికంగా ఏటా 12,000 మంది, బెంగళూరులో 2,100 మంది, చెన్నైలో 2,900 మంది, కోల్కతాలో 4,700 మంది, ముంబైలో 5,100 మంది వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. సిమ్లాలో వాయు కాలుష్య సంబంధిత మరణాల సంఖ్య దేశంలోనే అత్యల్పంగా ఏటా 59గా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. భారత్ అనుసరిస్తున్న ప్రమాణాల ప్రకారం ప్రస్తుత గాల్లో క్యూబిక్ మీటర్కు 60 మైక్రోగ్రాముల సూక్ష్మధూళి కణాలతో ప్రమాదం ఏమీ ఉండదు. అయితే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణమైన క్యూబిక్ మీటర్కు 15 మైక్రోగ్రాముల సంఖ్య కంటే చాలా ఎక్కువ అని అధ్యయనకారులు తేల్చారు. ప్రభుత్వం ఈ పరిమితిని మరింత తగ్గించి ప్రమాణాలను కఠినతరం చేయాలని సూచించారు. ప్రజలను వాయు కాలుష్యం నుంచి తగ్గించేందుకు ఇది అత్యవసరమని అన్నారు. గాల్లో సూక్ష్మ ధూళి కణాలు క్యూబిక్ మీటర్కు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల్లో 3.57% పెరుగుదల నమోదవుతుందని అంచనా.